టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా గ్రౌండ్ లెవెల్లో మాత్రం యావరేజ్ లెవెల్లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి దక్కించుకుంది. కానీ మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ తో పాటు హనుమాన్ మూవీ వీర లెవెల్ ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండటంతో గుంటూరు కారం సినిమా కలెక్షన్ల జోరు తగ్గింది. అయినా కూడా సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ను భారీగానే వాడుకుంటూ అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్లతోనే జోరును చూపిస్తూ దూసుకుపోతూ ఉంది. నైజాంలో కలెక్షన్ల పరంగా డ్రాప్స్ ఉన్నప్పటికీ ఆంధ్రాలో మాత్రం సినిమా స్టడీగా దూసుకుపోతూ ఉండగా ఓవరాల్ గా సంక్రాంతి సెలవులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా 65 to 70% వరకు రికవరీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మిక్స్డ్ టాక్ తో సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ఉన్నా కూడా పోటీలో ఇతర సినిమాల జోరును తట్టుకొని ఇంత రికవరీని అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబు సినిమాను ఎంతగా ఇష్టపడతారన్నది ఈ సంక్రాంతి సీజన్ తో మరోసారి కన్ఫర్మ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా మంచి వసూలను సాధిస్తూ ఉండగా అదే కనుక పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ఉంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉండేది. అయినా కానీ ఉన్నంతలో మంచి జోరుని చూపెడుతున్న ఈ సినిమా సంక్రాంతి సెలవుల తర్వాత వర్కింగ్ డేస్ లో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పుడు కూడా హోల్డ్ ను కనుక సినిమా చూపించగలిగితే బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ మార్కు చాలా దగ్గరగా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ తో లాంగ్ రన్ ను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.